ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కుకింగ్ బ్లాగ్. మీకు చాలా టేస్టీగా ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా 3 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని తొక్క తీసి ఇలా కుక్కర్లో వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెరుగు, అలాగే కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. అలాగే గోరువెచ్చని వాటర్ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండిని బాగా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి చేత్తో. ఇలా నీట్ చేసుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంపలను ఒక గిన్నెలోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం సాల్ట్, అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇలా మనకిష్టం కావాల్సిన సైజులో రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న చపాతీ పిండిని తీసుకొని వెడల్పుగా చేసుకొని చేత్తో ఇలా వెడల్పుగా చేసుకొని ఆ బంగాళదుంప బాల్స్ని ఇందులో పెట్టుకొని నీట్గా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న వాటిని కొంచెం పిండి కలుపుకొని ఇలా నీట్గా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పరాటాల్ని బాగా కాలుతున్న పెనం మీద వేసి 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. బటర్ వేసి కాల్చితే చాలా టేస్టీగా ఉంటాయి పరాటాలు. ఇన్ కేస్ లేదంటే స్కిప్ చేయొచ్చు, నూనెతో కాల్చుకోవచ్చు. చూసారా, చాలా టేస్టీగా ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది. దీన్ని కర్డ్ ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియో.